హలో అండి. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్గా నేనైతే చేపల పులుసు అయితే చేస్తున్నానండి. ఈ చేపల పులుసు అంటే మామూలుగా మనం ఎప్పుడు చేసుకున్నట్టు కాదు, కొద్దిగా మన తెలంగాణ స్టైల్లో మనం చేపల పులుసు ఎలా చేసుకుంటామో చూపిస్తున్నానండి. మనం ఇంతకుముందు నెల్లూరు చేపల పులుసు అనే వీడియో అయితే పెట్టినాం కదా. ఈరోజు అయితే తెలంగాణలో చేపల పులుసు ఎలా చేసుకుంటారో ఈరోజు నేను చూపిస్తానండి వీడియోలో. మీకు నచ్చితే పక్కా మీరు కూడా ఇలానే ట్రై చేయండి. సూపర్ టేస్టీగా, స్పైసీగా, పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది. చేపల పులుసు అనేది ఏమేమి మసాలా వేసామో వీడియోలో చూసేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ముందుగా మనకు కావాల్సిన మసాలాలు, ఇలా ఎండు కొబ్బరి తీసుకోవాలండి. ఒక ఎండు కొబ్బరి తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక చెక్క, ఒక 1 టేబుల్ స్పూన్ అలా జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్ అలా ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ అలా అల్లం పేస్ట్ అయితే ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ అలా గసగసాలు అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను ఇవన్నీ మసాలాలు 1 కేజీ చేపలకైతే చూపిస్తున్నానండి. మీరు ఇంకెక్కువ తీసుకుంటే ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమేమి కావాలో చూద్దాం. ఇక్కడైతే ఒక 3 స్పూన్స్ అలా కారం తీసుకోవాలి. దొడ్డుప్పు ఒక 2 స్పూన్స్, అంటే మనకు తగినంత ఉప్పు అయితే తీసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా పసుపు, కొద్దిగా కొత్తిమీర, కల్లెమాకు తీసుకోవాలి. మనకి ఇలా పులుసులకి దొడ్డుప్పు వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. సన్నుప్పు కన్నా దొడ్డుప్పు వేస్తేనే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలా ఉల్లిపాయలు ఒక 6 ఉల్లిపాయలు అయితే చిన్న సైజు ఉన్నాయి తీసుకుంటున్నా. పెద్ద సైజు ఉంటే ఒక 4 తీసుకోండి. పక్కకు ఆయిల్ అయితే తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇక్కడ చింతపండు ఒక 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. ఓకే అండి, చింతపండు నానేలోపు మనం చేపలు అనేది నీట్గా వాష్ చేసుకుందాం. ఇక్కడైతే 1 కేజీ చేపలు తీసుకున్నా. అవి ఏంటంటే బొచ్చెలు అంటారు కదా, బొచ్చెలు అనే చేపలు అయితే తీసుకున్నా. ఇలా 1 కేజీ తీసుకొని, అంటే మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకొని అన్ని మసాలాలు ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా తీసుకున్నాక నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా నీసు వాసన పోయేంత వరకు నీట్గా వాష్ చేసుకున్నాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా పసుపు వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ అలా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మనకి ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక కడాయిలోకి మనము మెంతులు అయితే వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర ఇవన్నీ అయితే వేసుకోవాలండి. నేను మీకు అన్ని స్పైసెస్ చూపించా కదా, అవన్నీ అయితే వేసుకోవాలి. ఇలా కొబ్బరి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక గసగసాలు కూడా వేసేసుకుందాం. లాస్ట్కి వేసుకోవాలండి గసగసాలు అనేది. ఇలా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. వాటర్ వేయకుండా మంచిగా పొడి లెక్క పట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఒక 1 కప్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఒక 6-7 స్పూన్స్ అయితే ఆయిల్ ఉంటుంది. ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అందులోనే మనం ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి. సన్నగా అంటే మరీ సన్నగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసి పెట్టుకోవాలండి ఉల్లిపాయ. పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా కలర్ మారాక అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. మరి బ్రౌన్ కలర్ రాకుండా ఇలా బేబీ పింక్ కలర్ వచ్చాక అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ వేసుకున్నాక మనం దొడ్డుప్పు అయితే తీసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 1.5 స్పూన్ అయితే వేసినానండి, మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇలా 1/2 టేబుల్ స్పూన్ అలా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒక సెకండ్ అయినాక మనం కారం వేసుకోవాలండి. ఇక్కడ కారం అయితే నేను ఒక 4 టేబుల్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను. మీకు ఎంత కావాలో చూసి కారం అయితే వేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్నాక ఒక 2 నిమిషాలు కలుపుకోవాలండి. మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం చింతపండు నానబెట్టినాం కదా, ఆ చింతపండు వాటర్ అయితే వేసేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మరీ వాటర్ లెక్క కాకుండా ఇలా చిక్కగా చింతపండు గుజ్జు తీసేసి వాటర్ వేసేసుకోవాలి.
ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మనము ఇప్పుడు చింతపండు వేసుకున్నాం కదా పులుసు, ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ ఇలా చింతపండు పులుసు మంచిగా మసులుతుంది కదండి, దగ్గరికి ఇలా ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చే టైంలో మనం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ నేను ఆల్రెడీ వేడిగా పెట్టినానండి. ఒక 4 గ్లాస్ వాటర్ అయితే వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని వేస్తే ఏంటంటే మనకి తొందరగా కూడా మసులుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చల్ల నీళ్ళు పోసే కన్నా వేడి నీళ్ళు పోస్తే సూపర్గా ఉంటుంది. ఇలా వేసేసుకొని మీకు చూసి వాటర్ ఎంత కావాలో దాన్ని తగ్గట్టు అయితే వేసుకోండి. నేనైతే ఒక 1 లీటర్ వాటర్ అయితే కరెక్ట్ సరిపోతుంది. ఇలా వేసుకున్నాక మంచిగా మీడియం ఫ్లేమ్లో బాగా మసలనివ్వాలి. ఇలా అయితే బాగా మసలాలండి. ఎంత మసులితే అంత టేస్ట్ బాగుంటుంది. మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి అయితే వేసేసుకుందాం. ఇక్కడ ఇలా మసులుతున్నప్పుడే వేస్తే ఆ పొడి చాలా బాగుంటుంది, ఇంకా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఇలా వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో బాగా మసలనిద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా బాగా మసలినాక మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం చేపలు అనేది వేసుకోవాలి స్లోగా. ఇలా అయితే చేపలు వేసుకోవాలి. ఇంకా బౌల్ మీకు పెద్దగా ఉన్నా ఇంకా చాలా బాగుంటుందండి. నాకు చిన్నగా ఉంది కాబట్టి అన్ని చేపలు ఇలా ఒకదాని మీద ఒకటి పక్కకైతే వేసేసిన. ఇలా అయితే ఒక్కసారి చేపలు మనం వేసుకున్నాక అస్సలు చెంచా పెట్టి కలపొద్దండి. ఇలా అన్ని చేపలు వేసేసుకున్నాక ఒక 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే చాలండి. చేపలు తొందరగా ఉడికిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చిక్కగా అయిందో గ్రేవీ అనేది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. మీరు ఇక్కడ కలపాలంటే చెంచా పెట్టొద్దని చెప్పా కదా, ఖాళీ ఇట్లా క్లాత్తోనైతే మనము కడాయిని అటు ఇటు కదిలిస్తే చాలండి. మీరు అస్సలు దీన్ని చెంచా పెట్టాల్సిన అవసరమే లేదు. ఇలా ఒక్కసారి మనం కదిలించుకుంటే చేపలు అనేది రెడీ అయిపోయింది, చేపల పులుసు. మీకు ఇక్కడ ఉప్పు ఏమైనా కావాలంటే చూసి కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకోవాలి. నేను కరెక్ట్ సరిపోయిందండి సాల్ట్ వేయటంగా, అందుకని మళ్ళీ ఏమి వేయలేను. రెడీ అయిపోయిందండి తెలంగాణ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మనకి ఇది చేపల పులుసు అనేది రోటీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది. స్పెషల్గా జొన్న రొట్టెలకు కూడా సూపర్గా ఉంటుందండి. పక్కా ట్రై చేయండి మీరు కూడా. ఓకే అండి, చూశారు కదా ఈ సండే నేనైతే చేపల పులుసు అయితే చేసిన. మీరు ఏం చేసినారో కామెంట్ చేసి చెప్పండి. మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలంగాణ చేపల పులుసు ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. కొద్దిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఎవరు అలానే చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.